ఇంట్లో 1 ఇయర్ ఓల్డ్ బేబీస్ నుంచి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి, అలాగే డయాబెటిక్ పేషెంట్స్కి అందరికీ సూట్ అయ్యే విధంగా 3 రకాలుగా ఈ సూపర్ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక కింగ్ లాగా తినాలంటారు. ఇలాంటి సూపర్ ఫుడ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇన్స్టెంట్గా 5 మినిట్స్లో అయిపోతుందండి. ఎటువంటి హడావిడి లేదు. ఇడ్లీ పిండి, దోశ పిండి, చట్నీ, సాంబార్ ఇలాంటి గోలే ఉండదండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఒక పాన్లో వాటర్ వేసుకోవాలి. 1 కప్పు ఓట్స్కి 2 కప్స్ వాటర్ వేసుకొని ఫస్ట్ స్టవ్ ఆన్ చెయ్యకముందే ఓట్స్ని మిక్స్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి హాట్ వాటర్లో కనుక ఓట్స్ వేస్తే ఉండలు వచ్చేస్తాయి. ఓట్స్ మిక్స్ చేసుకున్నాం. ఇక్కడ మన సూపర్ ఫుడ్ రాగి అండి, ఫింగర్ మిల్లెట్ అంటారు. చాలా చాలా హెల్దీ అండి. వారానికి 3-4 సార్లు రాగి పిండి తింటే రకరకాల రెసిపీస్ యూస్ చేసుకొని చాలా కాల్షియం, ఐరన్ అందుతుంది. పిల్లలకి, పెద్దలకి చాలా మంచిదండి. బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇక్కడ రాగి పిండి వాటర్ వేసుకొని ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకున్నాం. ఇక్కడ ఓట్స్ని ఫస్ట్ కుక్ చేయాలండి. స్టవ్ ఆన్ చేసి కలుపుతూనే ఉండాలి. కంటిన్యూస్గా దగ్గరకు వచ్చేస్తుంది. దగ్గరే ఉండాలండి, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఉండలు కూడా వచ్చేస్తుంది. సూపర్ క్విక్ అండి. ఓట్స్తో చేసేవి ఏవైనా ఫాస్ట్గా అయిపోతాయి. దానికి తోడు రాగి కూడా కలిస్తే ఇంకా అది చాలా చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అవుతుంది. చూస్తున్నారు కదండి, ఓట్స్ దగ్గరకు వచ్చేస్తుంది. ఓట్స్ మనకు వెయిట్ లాస్లో చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ మనము వాటర్లో డైల్యూట్ చేసుకున్న రాగి పిండిని వేసి చక్కగా మిక్స్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కలుపుతూనే ఉండాలి. అప్పుడే మనకు క్రీమీగా ఉంటుందండి ఈ రాగి ఓట్స్ అనేది. కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. వైట్ రైస్ కంప్లీట్గా బ్రేక్ఫాస్ట్ టైంకి అవాయిడ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. చాలా ఫిల్లింగ్గా ఉంటుంది, సూపర్ హెల్దీ. బాగా దగ్గరకు వచ్చేసి చూసారా, బాగా గట్టి పడిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని రూమ్ టెంపరేచర్కి రానిద్దామండి. దీన్ని ఇప్పుడు 3 వేరియేషన్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ చూసారు కదండి, చక్కగా గట్టిపడిపోయింది. రూమ్ టెంపరేచర్కి రానిద్దాం దీన్ని. ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చేసిందండి. ఇప్పుడు 2 వేరియేషన్స్ ఎలా చేయాలో చూపిస్తాను. నెక్స్ట్ 3rd వేరియేషన్ సూపర్ హెల్దీ, చాలా చాలా బాగుంటుంది. నైవేద్యంగా కూడా పెట్టచ్చండి దేవుడికి. ఇక్కడ 2 బౌల్స్లో నేను ఈ బేసిక్ రాగి ఓట్స్, దీంట్లో మనము జాగరీ పౌడర్ వాడలేదు, ఇంకా సాల్ట్ వాడలేదు, ఏమి యూజ్ చేయలేదండి. ప్లెయిన్ రాగి ఓట్స్ని 2 బౌల్స్లో నేను డివైడ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక బౌల్లో బెల్లం పొడి